ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం రోజున స్కూల్ నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ర్యాంకుల కోసం ఆదివారం కూడా పాఠశాల నడిపిస్తూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తుందని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ట్రంలో ఇలాంటి ఒత్తిడి వల్లనే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వెంటనే అధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కాలేరోడ్ ప్రాంతంలో గల శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం పూట తరగతులు నిర్వహిస్తున్న పక్కా సమాచారంతో ఈరోజు యూఎస్ఎఫ్ఐ ఏఎస్బి వామపక్ష విద్యార్థి సంఘాలుగా పాఠశాలకు వచ్చి మేనేజ్మెంట్కి చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించి ఈరోజు మీ తరగతులు నిర్వహించవద్దని చెప్పేసి కూడా మీకు తెలియజేయడం జరిగింది. యాజమాన్యానికి సంబంధించి కొంత మాకు పెనుగులాట జరిగినప్పటికీ, వాగ్వాదం జరిగినప్పటికీ చివరాఖరికి విద్యార్థి సంఘాల మాటకు వాళ్ళు పిల్లల్ని పంపించడం జరుగుతుంది. మేము ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, విద్యార్థి సంఘాలుగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ విద్యార్థులను మంచి దారిలో తీసుకెళ్లాల్సినటువంటి మేనేజ్మెంట్ ఈరోజు వాళ్ళని మానసిక ఒత్తిడి గురి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కొందరు విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థి సంఘాలుగా సదరు పాఠశాలలకు వెళ్ళి మేము ఈ యొక్క స్కూల్స్ ఎందుకు నడుపుతామని చెప్పేసి అడిగిన క్రమంలో కేసులు పెడతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు చాలా స్పష్టంగా ఈరోజు మంచిర్యాల జిల్లాలో శ్రీ చైతన్య పాఠశాల కాలేజీ రోడ్డు గల ఆదివారం రోజున 10వ తరగతి విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారు. ఒక పక్క ప్రభుత్వం ఆదివారం రోజున సెలవు అని చెప్పేసి చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ శ్రీ చైతన్య పాఠశాలలు ఈ జిల్లాలో నడుపుతూ ఉన్నారు. ఏఎస్బి తర్వాత యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే, ఈ జిల్లాలో ఏ పాఠశాల అయినా కానీ నిర్వహిస్తే ఆదివారం రోజున మేము వాటిని అడ్డుకొని డిఓ గారికి కావచ్చు, ఎంఈఓ గారికి కావచ్చు వినతి పత్రాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని యాజమాన్యాలు కూడా వామపక్ష విద్యార్థి సంఘాల పైన కేసులు పెడతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఆదివారం రోజున వాళ్ళు నిర్వహించకూడదు అని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా చెప్తున్నాం. అయినా కానీ నిర్వహిస్తున్నారు. ఇటు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.